అసలు ఎవరు చెప్పారండి అమ్మాయిలు ఎక్కువ సేపు షాపింగ్ చేస్తారు, ఎక్కువ బట్టలు కొంటారు అని. అసలిక్కడ ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైతది. అబ్బాయిలు గూడా ఎంత ఎక్కువ షాపింగ్ చేస్తారో, ఎంత టైం చేస్తారో, ఎంత ఎక్కువ బట్టలు కొంటారనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు అర్థమైపోతది. ఇంకా డైరెక్ట్‌గా వీడియోలోకొస్తే ఏంటి అంటే సాదియా బర్త్‌డే వచ్చేసి మే 5థ్‌కి మేము సెలబ్రేట్ చేస్తున్నాము. మే 2 యాక్చువల్ బర్త్‌డే. సో, దాని గురించని మా హస్బెండ్ ఇంకా మా బ్రదర్ ఇద్దరు కలిసి మెయిల్ షాపింగ్ అనమాట కంప్లీట్‌గా ఈ వీడియోలో ఉండేది. సో, దానికోసం వీళ్ళు ఇన్ని ట్రయల్ చేస్తూ ఉన్నారు షర్ట్స్ అన్నీ గూడా. ఇద్దరు గూడా షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ వెతుకుతా ఉన్నారు. అబ్బా! ఎన్ని గంటలు వెతుకుతున్నారంటే ఒక్క షాప్ గాదు. మేమెళ్ళింది ఒక పెద్ద మాల్ అనమాట. సో, ఇంకా అక్కడ ఏ షాప్ వదలలేదు. ప్రతి ఒక్క షాప్‌కెళ్ళడం. మరి వాళ్ళకెందుకు నచ్చట్లేవో ఏంటో ప్రతి షాపు చూస్తున్నారు. ట్రై చేస్తున్నారు. అసలు ఎన్ని షర్ట్స్ వేసుకున్నారో. మా కష్టాలు మామూలుగా లేవు. ఫోటోస్ తీయడం, వీడియోస్ తీయడం, వాళ్ళు ఎట్లా ఉన్నారో చెప్పడం, అవన్నీ మా పననమాట. ఇంకా వాళ్ళిద్దరైతే ట్రయల్స్ ఏస్తున్నారు. ఈలోపు సాధ్య ఒక్కొక్క షాప్‌లో బిల్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క ఐటెమ్ తీసుకుంటున్నారు. సో, అట్లా సాధ్య బ్యాగ్స్ క్యారీ చేయడం అయన్నీ చేస్తుందనమాట. ఇక్కడ ఒక పెద్ద జోక్ ఏం జరిగిందంటే, ఆ రోజు కొంచెం చల్లగానే ఉంది. మా హస్బెండ్ ఏమన్నారంటే, నాకు జాకెట్ ఏం అవసరం లేదు, పెద్ద చల్లగా లేదు అది ఇది అనేసి అన్నారు. ఆ తర్వాత బయటకొస్తే చాలా చల్లగుంది. ఇంకా వెంటనే అప్పటికప్పుడు ఒక స్వెట్ షర్ట్ అయితే కొనుక్కొని ఆ షాప్‌లోనే వేసేసుకొని వస్తున్నారు. అందుకని మేమందరం నవ్వుతున్నామనమాట. ఆఖరికి మా కోడలు కూడా నవ్వుతుంది. ఇంకా ఆ తర్వాత మా కష్టాలు, పిల్లలు నిద్ర కూడా పోతున్నారు. వీళ్ళ షాపింగ్ ఏమో గానీ. ఇంకా ఓకే. బట్టలు మాత్రం మంచివైతే కొనుక్కున్నారు వాళ్ళకి సాటిస్ఫైడ్‌గా. ఆ తర్వాత కొన్ని షాప్స్ తిరగగానే ఇంకా చాలా టయర్డ్ అనిపిచ్చింది. అందుకని అక్కడ మసాజ్ చైర్స్ అయితున్నాయి. సో, $1కి 3 మినిట్స్ అనమాట. ఇంకా ఫస్ట్ వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఆ తర్వాత నేను, మా వదిన కూడా కూర్చున్నాము. ఇంకా ఆ టైంలో సాధ్య ముచ్చట పెడుతూనే ఉంది. ఇప్పటికే అలసిపోయినాం రా బాబు అంటే. పిల్లలకి మాత్రం అసలు అలుపే లేదు. మాకెంత కష్టంగా ఉందో అసలు. ఇంకా ఆ తర్వాత కాసేపు నేను కూడా కూర్చున్నా. చాలా రిలాక్సింగ్‌గా అనిపిచ్చుండే. తప్పదు కదా! ఇంకా అంత షాపింగ్ చేయాలంటే కాసేపు రిలాక్స్ అవ్వాల్సిందే. ఇంకా అక్కడ కూర్చొని వెంటనే అంతసేపు తిరిగిన తర్వాత ఆకలి కూడా ఏస్తది కదా! కన్ఫర్మ్ అది. ఇంకా అదే మాల్‌లో ఫుడ్ కోర్ట్ కూడా ఉందనమాట. ఇంక అందరం వెళ్ళి చిన్నగా ఒక స్నాక్ లాగా అయితే తిన్నాము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో సాధ్య షాపింగ్ అనమాట. అంటే వాంటెడ్‌గా కాదు. అక్కడ ఒకటి ఇట్లా యూనికార్న్ థీమ్ అని మేము అనుకుంటున్నాము. అందుకని ఎక్కడ యూనికార్న్ కనిపించినా వదలట్లేదు అస్సలు. అందుకోసమని ఎక్కడ క్లిప్స్ కానీ, ఫ్రాక్స్ కానీ ఏవి కనిపించినా వాటిని తీసుకొనొస్తుంది. ఇది పెట్టండి అని అడుగుతుందనమాట. సో, ఇంకా మేల్ షాపింగ్‌తో పాటు కిడ్స్ షాపింగ్ కూడా చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మావి ఇంకా సాధ్య షాపింగ్ అంతా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ షూస్‌కి కూడా వచ్చాం ఫైనల్‌గా లాస్ట్‌కి. దానికోసం ఒక సెపరేట్ షాప్ అనమాట మళ్ళీ. ఇంకా అక్కడ కూడా షాపింగ్ కంటిన్యూ అయితూనే ఉంది. ఎన్ని రోస్ తిరుగుతున్నారో అసలు నిజంగా మనకి కౌంట్ ఉంటది కదా! ఎన్ని స్టెప్స్ నడిచాము ఏంటి అనేది. అదైతే ఏ 20,000 దాటిపోయి ఉంటదో అన్ని స్టెప్స్ నడిచుంటాం మేము. ఎంత టఫ్ తెలుసా అసలు అబ్బాయిలకి ఏంటంటే పర్టిక్యులర్‌గా ఇవే బ్రాండ్స్ ఉండాలి. సో, ఇంత పర్ఫెక్ట్‌గా ఉండాలి ఫిట్టింగ్ అదంతా అనే కాన్సెప్ట్ వాళ్ళకుంటది. మోస్ట్‌లీ అమ్మాయిలకి అంతగా ఉండకపోవచ్చు. కలర్స్ ఇంకా డిజైన్స్ కొంచెం ట్రెండింగ్‌లో ఉన్నవి అని అమ్మాయిలు ఆలోచిస్తారు. బట్ వీళ్ళేంటంటే చాలా క్లాస్‌గా ఉండాలి. ఇంకా మంచి బ్రాండ్స్ అయి ఉండాలి. అట్లా ఉంటదనమాట. సో, అందుకని వీళ్ళకి ఇంకా ఎక్కువ టైం పడతది. వాళ్ళు ఎళ్ళినప్పుడు మనం ఇంట్లో ఉంటే అర్థం కాదు. సో, ఓకే. వెళ్లారొచ్చారు. కానీ వాళ్ళతో ఎళ్తే తెలుస్తది. అమ్మో! ఎంత పర్టిక్యులర్ ఉంటారో షాపింగ్ విషయంలో. ఎవ్రీథింగ్ వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. అంటే ఒక్క ప్లేస్ కూడా వదలరు. ప్రతీదీ చూడడం, వెళ్ళడం, ట్రై చేయడం, నచ్చితే తీసుకోవడం. ఇట్లా చేస్తా ఉన్నారు. ఇంకా అట్లా ప్రాసెస్ నడుస్తా ఉంది. ఫైనల్‌గా మేము వస్తున్నప్పుడు అక్కడ గేమ్స్ పిల్లల కోసం అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా దానికోసం సాధ్య వదలదు కదా! ఎట్లయినా ఆడుతూనే ఉంది. అక్కడ కాసేపు, కొంచెం సేపు నేనైతే ఎక్కడ ప్లేస్ దొరికితే ఎక్కడ కూర్చుందామా అన్నట్టుందనమాట పరిస్థితి. సో, అట్లా ఆమె ఆడుతూ ఉంది. నేను ప్లేసెస్ చూసుకొని కూర్చుంటూ ఉన్నా. మళ్ళీ వచ్చి నన్ను లేపి, ఇది నేను ప్లే ఏరియా, ఇది కిడ్స్ కోసము, పెద్దవాళ్ళ కోసం కాదులే అని చెప్తుంది ఆమె.
బట్ ఆడుకుంటూ ఉందనమాట. బాగానే ఆడింది కాసేపు. ఇంకా అందరిది ఒక్కొక్కరి షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి రండి అని చెప్పేసిన, ఇంకా ఓపిక లేక. ఒక్కొక్కరు ఒక చిన్న బ్యాగ్ అయితే నాకు ఇచ్చి మిగతా అన్నీ ఇంకా కార్లో వేసేసిండ్రు. సో అట్లా ఈ సాధ్య కోసం బర్త్డే షాపింగ్ అయితే మెన్స్ షాపింగ్ మెయిన్గా అయితే ఇట్లా ఫన్ ఇంకా ఫ్రస్ట్రేషన్ తోటైతే అయ్యింది. సో కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా పార్ట్ 2 షాపింగ్ వ్లాగ్ కూడా ఉంది. సో డోంట్ మిస్ దట్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.